బయట ఎదురుగాలు ఎక్కువగా ఉంది కదమ్మా, ఆ గాలికి ఏవైనా పడుంటుందిలే. సర్లే, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. అనంత్, అత్తయ్య గారికి ఫోన్ చేస్తూ ఉండరా. ఫోన్ ఎప్పుడు కలిస్తే అప్పుడు విషయం మాట్లాడి బామ్మ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకో. అలాగేమా. హలో. హలో సార్, మా ఇంట్లో వాళ్ళందరూ నేను చెప్పిన ప్రపోజల్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఓ వెల్డన్. అయితే మాకు షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీ ఫ్యామిలీ మొత్తం ఓకే అన్నమాట. అవును సార్, మీకు షేర్ మాత్రం వచ్చేస్తుంది. దాంతో బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో హైయెస్ట్ షేర్ మీదే అవుతుంది. నా చేతికి షేర్ పవర్ వచ్చిన తర్వాత నిన్ను ఆ కంపెనీకి చైర్మన్ చేసే బాధ్యత నాది. అందుకే కదా సార్ మీతో ఈ డీల్ పెట్టుకుంది. అలాగే ఆ షేర్ తాలూకా అమౌంట్ కూడా మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వగానే కంపెనీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ది ఏముంది, షేర్స్ మా పేరుకు రాగానే యాజ్ పర్ ప్రొసీజర్ మేము డబ్బులు సెండ్ చేసేస్తాం. నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. రేపే షేర్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద మా వాళ్ళందరి చేత సంతకం పెట్టిస్తాను. అలాగే. ఓకే సార్, ఉంటాను. ఓకే ఫణి. అది కాదురా, షేర్స్ అన్ని వాడికి ఇచ్చిన తర్వాత అతడు నిన్ను కంపెనీకి చైర్మన్ చేస్తాడంటావా? చేస్తాను నాన్న. ఆ నమ్మకం ఉంది కాబట్టే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు చాలా జెంటిల్మెన్స్ లాగా ఉన్నారు. వాళ్ళ బిజినెస్ కూడా పెద్ద బిజినెస్. వాళ్ళ సపోర్ట్ కూడా మన ఫణికే ఉంది. ఊరుకో బుస్సు, నువ్వు జనాల్ని నమ్మవని అంత పెద్దవాళ్ళని కూడా అనుమానిస్తావా? ఒరే ఫణి, నువ్వు చేస్తుంది చాలా మంచి పని. రేపంతా సవ్యంగా జరిగి ఆ షేర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇక అంతా మనదే రాజ్యం. వీళ్ళేదేదో ప్లాన్ చేస్తున్నారు. షేర్స్ అంటున్నారు, నమ్మకం అంటున్నారు, ఆ ఫణి చైర్మన్ అంటున్నాడు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కానీ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు. అసలే ఈ ఫణి వాళ్ళు తేడా బ్యాచ్ అని గాయత్రి, అనంత్, చివరికి కృష్ణ కూడా చెప్పాడు. వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంటి, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలియాలి. తెలియకపోతే నాకు ఈ రాత్రికి నిద్ర పట్టదు, తిన్నది అరగదు. ఎలా అయినా సరే ఫణి వాళ్ళ ప్లాను తెలుసుకుని తీరాలి. అంత ఆనందపడిపోతున్నారంటే చాలా పెద్ద ప్లానే. ఆ ప్లాన్ గురించి ఎలా తెలుసుకోవడం? పాపా, 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 ఇక్కడున్నావా? అమ్మా,
అమ్మో పాములు పాములు అమ్మో ఆ, 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 అమ్మో ఆ, 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 బాలా బాలా అత్తయ్య ఏమైంది? త్రిపుర, అత్తయ్య ఏమైంది? ఆనంద్, బాలా, నాకు నాకు కలొచ్చిందిరా. కలొచ్చిందా? ఏం కలొచ్చింది అత్తయ్య గారు? నా కొడుకు బాల, వాడి కూతురు ఇద్దరు చాలా ప్రమాదంలో ఉన్నట్టు కలొచ్చిందమ్మా. నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలీదు, అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలీదు. అయినా నాకు ఇలాంటి కల రావడం ఏంటమ్మా? రే ఆనంద్, నాకు చాలా భయంగా ఉందిరా. బాలాకి ఏం ప్రమాదం జరగబోతుందో ఏంటో. వాడి కూతురుతో వాడు ఎన్ని తంటాలు పడుతున్నాడో ఏంటో. బాధపడుకో, అన్నయ్యకేం కాదు. అత్తయ్య వచ్చింది కలే కదా, కలలన్నీ నిజమవ్వాలని లేదు. లేదమ్మా, దేవుడు ఒక్కోసారి మనుషులని హెచ్చరించడానికి ముందస్తుగా కలల రూపంలో చెప్తూ ఉంటాడంట. అలా నా కొడుక్కి ఏదో ప్రమాదం జరగబోతుందని కల ద్వారా హెచ్చరిస్తున్నాడేమో. అత్తయ్య గారు మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? నా కొడుకుని చూడక సంవత్సరాలవుతుంది. అమ్మా, నీ కొడుకు నీ కళ్ళ ముందే ఉన్నాడమ్మా. వాడు మాకు దూరంగా ఎందుకు వెళ్ళాడో తెలీదు. కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్ళని వదులుకొని వాడు వాడి కూతురు దూరంగా ఎందుకుంటున్నారో తెలీదు. అమ్మా, నీ కొడుకు నీ మనవరాలు ఎక్కడో ఉండట్లేదు, మన ఇంట్లోనే ఉంటున్నావు. నువ్వు బాధపడకమ్మా. నా కొడుకు నా పక్కన ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. మా బాల బాగున్నప్పుడు ఈ ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్లు లేవు. ఎవరో వాడి నిర్ణయానికి ఎదురు చెప్పేవారే కాదు. అలాంటిది నా బాల లేని ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదమ్మా.